పరిశుద్ధుడా ప్రేమనమైన పాపంలోక ప్రభావ నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయినా. ఇదిగో తండ్రి, మరి ఇక ఉదయకాల సమయంలో మరి ప్రభా ఇదిగో విశ్రాంతి దినం మా ప్రభా నీ సన్నిధికి రాగలడానికి ప్రభా మీరు మాకు ఇచ్చినటువంటి యొక్క మంచి తరుణం కొరకే ప్రభా నీకు పొందగాలి నాయన. ఇక లోకంలో ఎందరికో లేనటువంటి భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చేలా నాయన. మీ యొక్క పాద సన్నిధిలోకి మరి ప్రభా మేము వచ్చి ఉంటుండగా మా ప్రాణాత్మ దేహాలను మీరు సిద్ధపరచండి నాయన. మీ మాటలు వినగల హృదయాన్ని మాకు దయచేయండి, అర్థం చేసుకునే హృదయం దయచేయండి ప్రభా. నీ స్తోత్రాలు లోబడి హృదయం దయచేయండి ప్రభా. దేవా మీరు మాట్లాడే మాటల కొరకే మా ప్రాణం నాయన తృప్తి నాయన, మా ప్రాణాత్మ దేహాలను తృప్తిపరచండి నాయన ఈ మాటలతో ప్రభా. ఇదిగో లోకంలో సర్వలోకంలో జరుగుతున్న ఆరాధనను జ్ఞాపకం చేసుకోండి. ప్రత్యేకంగా మరి నాయన ట్రూ లైట్ మరి ప్రభా ఈ చర్చిని మరి జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రభా. ముఖ్యంగా ప్రభా సంఘ సభ్యులందరినీ జ్ఞాపకం చేసుకుని వస్తున్న బిడ్డలందరినీ క్షేమంగా మరి సకాలంలోకి రాగలడానికి నీ సన్నిధిలో కనపడాలనేటువంటి ఆ ఆశను మరి ప్రభా క్షేమంలో భద్రతను దయచేయండి ప్రభా. వచ్చిన మా అందరినీ కూడా ప్రభా నాయన మీరు ఏక ఆత్మ చేత ఏక హృదయం చేత మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా. దేవాన్ని సన్నిధిని మా మధ్య ఉంచి మీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభా. పాటల ద్వారా ప్రభా, వాక్యం ద్వారా నాయన ఇదిగో సాక్ష్యాల ద్వారా మరి ప్రభా మీరు మహిమ పొందమని ప్రభా అయ్యా మీ సన్నిధి మా మధ్య ఉంచి ప్రభా మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని వాళ్ళందరినీ నీ కృపగల హస్తాలు పెట్టుకుంటూ యేసు శక్తి కలిగి నామములో అడిగి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. Let's
మరి 10,000లో అతి శ్రేష్ఠుడైన దేవుడా, మా కొరకై వచ్చిన దేవానికి వందనాలు ప్రభా. నీకు స్తుతులు స్తోత్రాలు యేసయ్యా. ప్రభా మా జీవితాలు ప్రభా నీవు లేకుండా తండ్రి శూన్యము తండ్రి. మేము ఈ లోకంలో తండ్రి కొట్టుకొని పోతున్నాము తండ్రి. నెమ్మది లేని స్థితి తండ్రి ప్రభా. మా పరిస్థితులు మా కంట్రోల్లో లేని స్థితి తండ్రి. అయినప్పటికీ ప్రభా మంచి దేవుడుగా, మారని దేవుడుగా తండ్రి మా జీవితాలను తండ్రి ప్రభా మీరు సరిచేస్తూ నిత్యము కూడా తండ్రి ప్రభా మమ్మల్ని కాచి కాపాడి సంరక్షిస్తూ పోషిస్తున్న విధానం బట్టి నీకు స్తుతి 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 స్తోత్రాలు యేసయ్యా. దేవాని సన్నిధిలో ప్రభా మా ప్రభా ఈ పాప హృదయములను తండ్రి నీ పాదాల సన్నిధిలో పెడుతున్నాము తండ్రి. నీవు కార్చిన రక్తముతో తండ్రి ప్రభా మా పాప దోషములను తుడిచివేయమని, కడిగివేయమని తండ్రి ప్రభా ఈ మన్నైన తండ్రి మట్టి అయిన శరీరమును మహిమ రూపముగా మీరు మార్చుకోమని సమయంలో మేము వేడుకుంటున్నాము యేసయ్యా. తండ్రి నీవు తండ్రి పడిన తండ్రి ఆ సిలువ వేదనను తండ్రి ప్రభా మరి నా పాపము ద్వారా మరీ నేను సిలువేస్తున్నాము యేసయ్యా. తండ్రి ఆ పరిస్థితిలో ఉన్నట్లయితే ప్రభా ఈ సమయంలో తండ్రి మా పాపములను మరి ఒకసారి తండ్రి మా జీవితంలో తండ్రి ప్రభా మేము రీకమిట్ చేసుకుంటున్నాం యేసయ్యా. నీ సన్నిధిలో తండ్రి నీ వెలుగులో నీ వెలుగు బిడ్డలుగా తండ్రి నశించిపోయే అనేకులకు తండ్రి ప్రభా వెలుగు బిడ్డలుగా మా ప్రతి ఒక్కరిని మీరు వాడుకోమని నేను వేడుకుంటున్నాం యేసయ్యా. తండ్రి దినము తండ్రి ప్రభా శారీరక ఆహారంతో నింపుతూనే అదేవిధంగా తండ్రి ఈరోజు మేము స్పిరిచువల్ ఫుడ్ కొరకై తండ్రి ప్రభా మేము వేచి ఉండగా తండ్రి ప్రభా మా సోల్స్ని మీరు నరిష్ చేయమని తండ్రి మరి నీ దాసుడు తండ్రి మరి మాట్లాడబో మాటలని శ్రద్ధగా వినటానికి మా హృదయాలను మీరు సిద్ధపరచమని నేను అడుగుతున్నాము తండ్రి. ఆయన కేవలం నీ నోటి కూర తండ్రి ప్రభా నీ మాటలను ఆయన నోట్లో ఉంచి తండ్రి ప్రభా నీవు తండ్రి పలుకుచుండగా మేము వినగలగటానికి మా చెవులను మీరు సిద్ధపరచమని, హృదయమును సిద్ధపరచమని, మరి వాక్యమును విని విడిచిపెట్టేలాగా కాకుండా తండ్రి వాటిని తండ్రి అలవర్చుకొని మా జీవితాలను మార్చుకొని నీ కొరకై మహిమ జీవితము జయ జీవితము జీవించే వారిలాగా సహాయం దయచేయమని అడుగుతూ తండ్రి ఈ సమయాన్ని అంతటి నీకు అప్పచెప్తూ ఇచ్చిన సమయం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు ఇచ్చినటువంటి మరొక చక్కటి సుదినాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మరి గత 2 వారాలుగా మనం ఒక సిరీస్ని ఆరంభించుకొని ధ్యానం చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఆ సిరీస్ని ముగించుకోబోతున్నాం. ఓకే, సిరీస్ పేరు ఎవరికైనా గుర్తుందా? స్కాండల్ అనగానే డిఫరెంట్ మీనింగ్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. సహజంగా
ఈ లోకంలో స్కాండల్ అనగానే ప్రత్యేకంగా కొన్నిటికి మాత్రమే ఎక్కువ వాడుతూ ఉంటారు స్కాండల్ అనేది. కానీ నేను ఉపయోగించే ఈ టైటిల్ మరి ఇందులో స్కాండల్ ఏముంది అని చెప్పి కొంతమంది అడుగుతారు. అయితే గత వారం నేను స్కాండల్ అంటే ఏంటో డిఫైన్ చేసి చెప్పాను. మరొకసారి నేను రిమైండ్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మిస్అండర్స్టాండ్ చేసుకుంటే చాలా ప్రమాదం. అందుకని మిస్అండర్స్టాండ్ చేసుకోకుండా అసలు స్కాండల్ అంటే ఇది గ్రీకు భాషా పదం నుండి వచ్చినటువంటి స్కాండల్ అనేటటువంటి పదం నుంచి వచ్చిందని చెప్పాను. దాని భావం ఏంటంటే టు కాజ్ టు స్టంబుల్ ఆర్ ఇట్ మీన్స్ ఏ స్టోన్ ఇన్ ద రోడ్ దట్ కాజెస్ సమ్వన్ టు ఫాల్ డౌన్. అంటే ఒక ఆటంకం లాంటి. స్కాండల్ అంటే ఏంటంటే ఒక ఆటంకం, అడ్డుబండ. ఆ కోణంలో మనం ఈ టైటిల్ ఉపయోగిస్తాం, వేరే కోణము కాదు. ఐ జస్ట్ వాంట్ టు మేక్ ఇట్ క్లియర్. అందరికి అర్థమైంది కదా? సో స్కాండల్ అంటే యూజువల్గా లోకంలో ఉపయోగించే ఆ స్కాండల్ అనేది అనుకోకండి. ఓకే, ఇదన్నమాట. నా ఈ రోజున మరి క్రిస్మస్ ఈ సీజన్లో మనందరికీ కూడా ఎన్నో విభిన్నమైనటువంటి భావాలు, భావోద్రేకాలు ఉంటూ ఉంటాయి మనందరికీ కూడా. అయితే నేను డాలస్ సెమినరీకి వచ్చిన తర్వాత మా ఫ్రెండ్, నా మిత్రుడు ఒక ఆయన్ని అడిగాను, నేను కౌన్సిలింగ్ కోర్స్ చేస్తున్నాను కాబట్టి నాకు ఈ లోకల్ కల్చర్ నాకు తెలియాలి, అలవాటు కల్చర్ నాకు తెలియకోకుండా నేను కౌన్సిలింగ్ చేయడం కొంచెం ఇబ్బంది. ఎందుకంటే ఇక కల్చర్ ఏంటి, వాళ్ళ మనస్సు ఏంటి, మనస్తత్వాలు ఎలా ఉంటాయి, ఈ ఎవరిని ఏ దృక్పథంలో నేను అర్థం చేసుకోవాలి అంటే కొంచెం నాకు ఆ అవగాహన కావాలన్న ఉద్దేశంతో మిత్రులను అడిగితే చాలా డిఫరెంట్ ప్లేసెస్కి తీసుకెళ్ళేవాడు, చాలా డిఫరెంట్ ప్లేసెస్కి. అయితే క్రిస్మస్ సీజన్లో కొన్ని గ్రూప్స్కి తీసుకువెళ్ళాడు. అంటే ఎలా యూజువల్గా కొన్ని ఫ్యామిలీస్ కానీ కొన్ని గ్రూప్స్ కానీ క్రిస్మస్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటాయో తీసుకెళ్ళాడు. అక్కడ కొంతమందిని, ఆ గ్రూప్లో కొంతమందిని నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, ఒక వర్డ్లో క్రిస్మస్ ఎక్స్పీరియన్స్ డిఫైన్ చేయాలంటే ఏం చెప్తారు ఒక వర్డ్ అని అడిగాను. అదే ప్రశ్న మిమ్మల్ని కూడా అడిగితే మీరేం చెప్తారు ఒక వర్డ్? Joy. జాయ్, Peace. Love. పీస్, లవ్, Salvation. సాల్వేషన్, Sacrifice. సాక్రిఫైస్, లైట్, హ్యాపీనెస్, Festivities. ఫెస్టివిటీస్, Blessings. బ్లెస్సింగ్స్. అసలు విషయం ఎవరు చెప్పలేదు. గిఫ్ట్స్, గిఫ్ట్స్. Santa Claus. అని మేమందరం grown-up. Christmas tree, Santa Claus. సరే, వాళ్ళని అడిగి తెలుసుకుని కొన్ని పదాలు మీతో షేర్ చేసుకోవాలని నేను ఆశపడుతున్నాను. గిఫ్ట్స్, ఫ్యామిలీ, ఎయిర్పోర్ట్, ఎక్స్పెక్టేషన్స్, ఆర్గ్యుమెంట్స్, ప్రెజెన్స్. ప్రెజెన్స్ అంటే యాజ్ ఇన్ బీయింగ్ ప్రెజెంట్ విత్ ఫ్యామిలీ, అంటే కుటుంబంతో గడపడం. వాంత్, వాంత్ అంటే వాంత్ అనుకునేది, వాంత్. చియర్, absence, stress, snow and memories. ఈ ఎన్నో పదాల కలయికలో మరి క్రిస్మస్ డిస్క్రైబ్ చేయబడి, అయితే మనందరికీ కూడా ఎన్నో పదాలు, ఎన్నో భావాలు, ఎన్నో ఆలోచనలు ఈ క్రిస్మస్ సీజన్లో ఉన్నాయి. అయితే ఫీలింగ్స్ విషయానికి వచ్చేసరికి ఎన్నో డిఫరెంట్ ఎక్స్పెక్టేషన్స్ ఈ క్రిస్మస్ సీజన్ ఎంటర్ అయినప్పుడు సహజంగా ఉంటాయి. అవి కొన్ని మంచిగా ఉంటాయి, కొన్ని చెడ్డవి ఉంటాయి. అంటే చెడ్డవి అని అంటున్నానంటే దాని భావం, ఓకే, ఒక ఉదాహరణ చెప్తా. వన్ ఆఫ్ మై క్లాస్మేట్స్ని క్రిస్మస్ గురించి తన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నప్పుడు తను ఏమన్నాడంటే, ప్రతి సంవత్సరం కూడా మేమందరం క్రిస్మస్కి గ్యాదర్ అవుతాం. అమెరికాలో ఉన్నటువంటి కల్చర్ ఏంటంటే సంవత్సరానికి ఒకసారన్నా కనీసం ఫ్యామిలీ గ్యాదరింగ్, ఫ్యామిలీ రీయూనియన్ టైప్లో ఆ క్రిస్మస్ టైంలో గ్యాదర్ అవుతూ ఉంటారు.
తను చెప్పింది ఏంటంటే ప్రతి సంవత్సరం మేము గ్యాదర్ అవుతూ ఉంటాం. అయితే గ్యాదర్ అయినటువంటి ప్రతిసారి అంటే మాది ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ బ్రోకెన్ ఫ్యామిలీ అయినప్పటికీ ప్రతి సంవత్సరం వచ్చి కలిసినటువంటి ఆ సీజన్లో, ఆ సమయంలో మేమందరం కూడా కొంతకాలం అంటే ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవటం, తర్వాత విముఖంగా ఉండడం, చివరికి ఆర్గ్యుమెంట్స్లోకి వెళ్ళడం. ఆ సిచ్యుయేషన్ ఎలా ఎండ్ అవుతుందంటే ఒక ఆక్వర్డ్గా ఎండ్ అయిపోతుంది క్రిస్మస్ సీజన్. అంటే క్రిస్మస్ సీజన్ అనగానే నాకు అది ఒక ఆక్వర్డ్ సిచ్యుయేషన్ జ్ఞాపకం వస్తుంది అన్నాడు. ఎందుకంటే ఈ కల్చర్లో స్పెషల్గా మరి క్రిస్మస్లో ఈ ఫ్యామిలీ రీయూనియన్ అనేటటువంటిది ఒక కల్చర్గా ఉన్నటువంటి వీరికి అతను చెప్పినటువంటి ఇదేంటంటే, ఫర్ మీ ది యాంటిసిపేషన్ ఆఫ్ క్రిస్మస్ ఇస్ నాట్ అబౌట్ గిఫ్ట్స్ అండ్ ఆల్ ది అదర్ స్టఫ్. ది యాంటిసిపేషన్ అబౌట్ ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్ అండ్ ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ అవర్ ఫ్యామిలీ టు గెట్ ఇన్ టు దట్ ఆర్గ్యుమెంట్ అంటే అది సంతోషంతో ఎదురు చూడటం కాదు, విచారంతో. అంటే క్రిస్మస్ సీజన్ అనగా ఒక రకమైనటువంటి ఫీలింగ్తో, భావాలతో నిండిపోయి ఉంటాడు. సో వీ ఆల్ కమ్ టు క్రిస్మస్ విత్ డిఫరెంట్ ఫీలింగ్స్, డిఫరెంట్ ఎమోషన్స్, అండ్ వీ ఆల్ ఎంటర్ ఎట్ వెరీ డిఫరెంట్ ప్లేసెస్. చాలామందికి మనందరికీ కూడా క్రిస్మస్ ఎక్స్పెక్టేషన్స్ చాలా మంచిగా స్టార్ట్ అవుతాయి. కానీ రియాలిటీ ఏంటంటే ఎక్కడో చోట ఏదో ఒక టర్న్ అనేది తీసుకుంటాం, డిఫరెంట్ టర్న్స్ తీసుకుంటూ ఉంటాయి. When we describe Christmas in a couple of words, we are not just describing expectations, we are describing the interruptions of those expectations. మధ్యలో కలిగేటటువంటి అంతరాయాలు ఇవన్నీ వాటిని డిస్క్రైబ్ చేస్తుంది. ఉదాహరణకి ఎవరైనా కుటుంబ సభ్యులని మిస్ అయ్యామనుకోండి, ఆ సంవత్సరం వాళ్ళకి లాఫింగ్ అనేది ఒక ఇంటరప్షన్లా అనిపిస్తుంది. అంటే కుటుంబ సభ్యులను కోల్పోయాను, ఈ సమయంలో ఈ క్రిస్మస్ వచ్చింది అనేటటువంటి ఆ బాధ అనేటటువంటి ఉంటుంది. థింక్ అబౌట్ ఆర్గ్యుమెంట్స్. ఇప్పుడు నేను షేర్ చేసుకున్నటువంటి ఆర్గ్యుమెంట్స్ అంటే ఇట్స్ ద అన్వాంటెడ్ ఇంటరప్షన్ టు ద క్రిస్మస్ సీజన్ కదా, ఆర్గ్యుమెంట్స్ అనేటటువంటిది. అయితే ఈరోజు నేను ఒక యవ్వనస్తురాలను పరిచయం చేస్తున్నాను. మనందరికీ సుపరిచితమైనటువంటి యవ్వనస్తురాలు. We have to deal with the farthest ranging emotions that you can imagine. కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ ద ఇంక్రెడిబుల్ ఇంటరప్షన్ ఇన్ హర్ లైఫ్. బైబిల్ ఉన్నటువంటి ప్రతి వారు కూడా లూకాసు వార్త 1వ అధ్యాయం ఓపెన్ చేసినట్లయితే 26వ వచనం నుండి నేను చదువుతాను, ఒకసారి చూడండి. అది ఎవరో చదవండి. 26వ వచనం నుండి 31వ వచనం వరకు. 6వ నెలలో గబ్రియేలు అను దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడింది. ఆ కన్యక పేరు మరియ. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడయున్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనిచుండగా దూత, మరియా, భయపడకు, దేవుని వలన నీవు కృప పొందింది. ఇక్కడ గమనించండి, ఇలాంటివి మన అందరి జీవితాల్లో ఏదో సందర్భంలో జరుగుతుంటాయి. ఇట్ హ్యాపెన్స్ విత్ ఆల్ ఆఫ్ అస్. మనం దేవుని నమ్ముతాం, దేవుణ్ణి అనుసరిస్తాం. అయితే దేవుడు ఎప్పుడైతే మన జీవితాన్ని ఇన్వైట్ చేశాడో, మన జీవితాన్ని ఆక్యుపై చేసుకోవాలని అనుకుంటున్నాడో, మన స్పేస్ని, మన రొటీన్ని ఇంటరప్ట్ చేస్తున్నాడో, ఆ సమయంలో కొంచెం భయానికి, ఆందోళనకి గురవుతాం. We get scared and we freaked out in that situation, right? 31వ వచనం నుండి, ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యం అంతం లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దాననే, ఇదేలాగు జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును, గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియు
నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భం ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అన్నది. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళాడు. ఆమేన్. హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగం నుంచి కొన్ని అబ్జర్వేషన్స్ చూద్దాం. మొదటిగా, ప్రివిలేజ్ లీడ్స్ టు పెయిన్. మనకి ఇవ్వబడినటువంటి ఆధిక్యత నొప్పిస్తుంది ఒక్కోసారి కదా. సో ఐ డోంట్ నో ఇక్కడ ఏ విధంగా ఈమె ఈ కన్క్లూషన్కి వచ్చింది అనేటటువంటిది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇట్స్ కంప్లీట్ ఫుల్ బ్యాక్ ఆఫ్ ఎమోషన్స్ ఆమె క్యారీ చేస్తుంది. ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళికలో ఆమె ఒక భాగం కావాలి, అవునా? కానీ రియాలిటీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే అక్కడికి రీచ్ అవ్వడానికి ఎన్నో ఎమోషన్స్, ఎన్నో ఫేజెస్ దాటుకుంటూ వెళ్ళి అక్కడికి రీచ్ అవ్వాలి దేవుని యొక్క ప్లాన్కి కదా. అండ్ వీ ఆల్మోస్ట్ సీ ఏ ప్రోగ్రెషన్ ఆఫ్ రియాక్షన్స్ ఫ్రమ్ దేర్. మొదట ఏం చేస్తుంది? భయపడింది. తర్వాత కొంచెం సంశయిస్తుంది, ఇది ఎలా సాధ్యం అని అంటుంది. తర్వాత ఐ వాజ్ ట్రైంగ్ టు రిలేట్ విత్ హర్. ఇన్ఫ్యాక్ట్ మనందరం కూడా రిలేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే ఆమె చివరికి ఇచ్చేటటువంటి ఆ సమాధానం చూశారు. ఏమంటుంది? లెట్ ఇట్ బి, అంటే నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. హల్లెలూయా. చూడండి, షీ థ్రోస్ అస్ బికాజ్ ఐ థింక్ ఫ్రమ్ మోస్ట్ ఆఫ్ అస్, మనందరికీ కూడా మరి చివరికి అసలు యూజువల్గా న్యాచురల్గా ప్రోగ్రెషన్ మనకి ఎట్లా ఉంటుందంటే కంప్లైంట్ చేసేటటువంటి మనస్తత్వం వస్తుంది. అరే ప్రభువా, నేనేంటి, నేను ఆల్రెడీ వేరే వారికి ప్రధానం చేయబడ్డాను, ఇంకా చాలామంది ఎదురు చూస్తున్నారు కదా, ఎక్కడికి వేరే వారిని చూసుకోవచ్చు కదా, నాకంటే అర్హులైనటువంటి వాళ్ళు చాలామంది ఉంటారే, నన్నెందుకు అని చెప్పి కంప్లైంట్ చేసే అవకాశం నిజం. ఇన్ఫ్యాక్ట్ ఆ రోజుల్లో చాలామంది యువతులు వివాహం చేసుకోకుండా కన్యాత్వంలోనే ఉండి ఎదురు చూస్తూ ఉన్నటువంటి దినాలట. ఎందుకంటే ఆ మెస్సియా నా గర్భాన ఉద్భవిస్తాడేమో అని ఎదురు చూస్తున్నటువంటి దినాల్లో ఈమెయితే ఎదురు చూడట్లేదు. యాక్చువల్గా మాట్లాడుకుంటే ఆల్రెడీ ప్రధానం చేయబడింది కదా. ప్రధానం చేయబడి తన కన్యత్వాన్ని రుజువు చేసుకునేటటువంటి పీరియడ్స్లో ఉంది ఆమె, ఆ దినాల్లో ఉంది. అటువంటి ఆమెకి ఈ సిచ్యుయేషన్ రావడం, ఈ కష్టతరమైనటువంటి ఈ వాస్తవం, విశ్వాసంతో కూడినటువంటి ఆ స్టేట్మెంట్ మనం చూస్తాం కదా. ఆ స్టేట్మెంట్ ఆఫ్ ఫెయిత్ ఇన్ ద మిస్ట్ ఆఫ్ ఎ డాంటింగ్ రియాలిటీ. చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే వీ ట్రై టు షుగర్ కోట్ ద ట్రూత్ అండ్ మేక్ ఇట్ సౌండ్ లైక్ ఇట్ ఏమీ లేదు నా జీవితంలో. విశ్వాసం ఉన్నట్లయితే పెయిన్ లేకోకుండానే మన జీవితం హాయిగా ముందుకు వెళ్ళిపోతుంది. ఇట్లాంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ద ఫ్యాక్ట్ ఈజ్ దట్ ప్రివిలేజ్ లీడ్స్ టు పెయిన్. అది చాలా కష్టతరమైనటువంటి వాస్తవం, చాలా కష్టతరమైనటువంటి వాస్తవం. దానికి ఉదాహరణ మరియా జీవితం కదా. ఆ ప్రివిలేజ్ ఇవ్వబడింది. ఆ లోకంలో లేనటువంటి, ఆ దేశంలో లేనటువంటి ఎంతోమందికి దక్కనటువంటి గొప్ప ఆధిక్యత ఆమెకు దక్కింది. అయితే ఆ ఎక్స్పీరియన్స్, షీ హ్యాస్ టు గో త్రూ లాట్ ఆఫ్ థింగ్స్ బికాస్ ఆఫ్ దట్ ప్రివిలేజ్. ఒక్కొక్కసారి పేతురు, ప్రభు తర్వాత పేతురు గొప్ప అనుకుంటాం. నిజంగా ప్రివిలేజ్ అది పేతురికి ఇవ్వబడినటువంటి ఆధిక్యత. కానీ ఆధిక్యత మీరు ఎండ్ గమనించినట్లయితే ప్రభు వల్లే ఇతను కూడా సిలువ వేయబడ్డాడు. అంటే ఆ ప్రివిలేజ్ ఇట్స్ పెయిన్ఫుల్ అన్నమాట ఒకసారి. సో వెన్ వీ ఫాలో హిమ్, ప్రభువుని మనం అనుసరించినప్పుడు మనం తెలుసుకోవాల్సిన వాస్తవత ఏంటంటే జీవితం అనేది అది అన్కంఫర్టబుల్గా ఇంతకుముందు ఎన్నడూ లేనటువంటి అన్కంట్రోలబుల్ సిచ్యుయేషన్ మనకి ఆ ప్యాత్లో నుండి మనం నడవలసినటువంటి అవసరత
ఏర్పడుతుంది. బట్ లెట్ మీ సజెస్ట్ సంథింగ్ హియర్ టుడే. ఇట్స్ నాట్ అవర్ సర్కమ్స్టాన్సెస్, ఇట్స్ నాట్ ద గిఫ్ట్స్ దట్ విల్ రిసీవ్, ఇట్స్ నాట్ ద టైమ్ స్పెండ్ దట్ విల్ గివ్ అస్ జాయ్ ఇన్ ద క్రిస్మస్ సీజన్. కానీ నిజమైనటువంటి జాయ్ ఎప్పుడు వస్తుందంటే తగ్గించుకొని మనం తగ్గించుకున్నప్పుడు దేవుని ఎదుట అప్పుడు అసలు నుండి ఆ జాయ్ని మనం రిసీవ్ చేసుకోగలుగుతాం. దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. సో వాట్ హ్యూమిలిటీ ఈజ్ సేయింగ్ that it is not about me, it's not about circumstances, it's not about my family problems, it's not about my stuff. No, ఇది కాదు. This season is not about me. It's so hard. ఆ స్థాయిలోకి వెళ్ళడం చాలా కష్టం. అయితే ఈ క్రిస్మస్ సీజన్లో క్రీస్తుని మనం సెలబ్రేట్ చేసుకునేటటువంటి ఈ సీజన్లో ఈ ఫెస్టివిటీలో పడిపోయి ఒక్కొక్కసారి ప్రభువుని ఈ ఫెస్టివిటీలోకి ఇన్వాల్వ్ చేయకుండా దూరం పెట్టేటటువంటి ప్రమాదం ఉంది. అసలు దేవుడు ఎందుకు మరియను ఎందుకు చూజ్ చేసుకున్నాడు? ఏం స్పెషల్ క్వాలిటీస్ ఏమున్నాయి ఆమెలో? ఈ ప్రపంచంలో ఎంతోమందికి లేనటువంటి ఆధిక్యత ఆమెకి ఎందుకు వచ్చింది? ఐ వాజ్ థింకింగ్, అంటే వై డిడ్ హీ చూజ్ దిస్ యంగ్ గర్ల్ హూ ఈజ్ సో నాట్ డిస్క్రిప్టివ్? ఆమెలో ప్రత్యేకత ఏముంది? ఏమైనా గొప్ప లక్షణాలు, వేరే వాళ్ళు లేని లక్షణాలు ఏమైనా ఉన్నాయా? ఆమె పెద్ద రాయల్ ఫ్యామిలీ నుంచి వచ్చింది కూడా కాదు, పెద్ద ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చింది కూడా కాదు, పెద్ద అంటే ఉన్నతమైన కనెక్షన్స్ లేవు, ఆస్తుల ఐశ్వర్యాలు లేవు, పెద్ద రెజ్యూమే చూస్తే కూడా పెద్ద మంచి రెజ్యూమే కూడా అంటే లేదు. కానీ ఆమెకి ఎందుకు వచ్చి అంటే ఐ వాజ్ జస్ట్ రెజ్యూమ్ విత్ దిస్ థాట్, ఏంటి ఎందుకు అని ఆలోచన చేస్తున్నాను. అయితే దేవుడు ఇచ్చిన ఒక థాట్ ఏంటంటే, క్రీస్తు ఈ ఎంటర్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ హ్యూమిలిటీ. గాడ్ ఎంటర్డ్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ హ్యూమిలిటీ. ఆమేన్. సో నా జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే దేవుడు ఇచ్చినటువంటి కొన్ని అనుభూతులు, దేవునితో నాకు కలిగినటువంటి అనుబంధాలు, వీటన్నిటిని వెనక్కి తిరిగి చూసుకుంటే ఎప్పుడైతే దేవుని సన్నిధిలో దేవుని ఎదుట తగ్గించుకొని ఉన్నామో అప్పుడు దేవుని సన్నిధిలో ఆ అనుభూతులు నిజంగా పొందుకున్నాం. ఇన్ఫ్యాక్ట్ మీరు కూడా ఒకసారి మీ జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకున్నట్లయితే మీ అనుభూతుల్ని నిజంగా దేవుని సన్నిధిలో ఆ సంతోషం, ఆ రియల్ జాయ్ ఎప్పుడు వచ్చిందంటే మీరు తగ్గించుకొని దేవునితో ఆ కనెక్షన్ ఏర్పరచుకున్నప్పుడే ఆ అనుభూతిని మనం పొందుకుంటాం. సో లెట్ మీ సే సంథింగ్, యూ కెన్ ఈదర్ గెట్ హంబుల్ ఆర్ యూ కెన్ గెట్ హంబుల్డ్. ఏదో ఒక రకంగా దేవుని సన్నిధిలో యూ విల్ ఎంటర్ ఇన్ హిస్ ప్రెజెన్స్. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు తన కృప అనుగ్రహిస్తాడంట దేవుడు. హల్లెలూయా. సో దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా ఆ దీనత్వం, ఆ హంబుల్నెస్ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. సో తల ఎగరేసినట్లయితే ఎగిరిపోద్ది తల. సో అందుకే దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా ఎంత ఒదిగి ఉంటే అంత మంచిది, అవునా? ఈవెన్ దేవుని వాక్యం ఎంత తెలిసినా, ఒకసారి వాక్యం తెలిసినప్పుడు ఏమవుతుందంటే గర్వం వచ్చేస్తుంది. నాకు తెలిసినట్టు ఎవరికి తెలియదు ఈ లోకం అంటే ఈ సొసైటీలో అన్నట్లు. ఆ థాట్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ వెరీ డేంజరస్. నిజంగా తెలిసిన వాళ్ళు, నిజంగా దేవుని యొక్క వాక్యం తెలిసిన వాళ్ళు చాలా హంబుల్గా ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ అస్, మనందరం కూడా వి ఈక్వేట్ విత్ క్రైస్ట్ ఈజ్ కంఫర్ట్. అంటే క్రీస్తుని నమ్ముకుంటే ఒక కంఫర్టబుల్ లైఫ్. అట్లా నమ్ముకున్నటువంటి వాళ్ళు ఏమన్నా అంటే ఏదో పొందుకుంటాం, లేకపోతే ఏదో ఆశించి దేవుని సన్నిధిలోనికి దేవుని అంగీకరించినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అట్లీస్ట్ ఆరంభంలో ఆయన మనందరం కూడా అంతే. కానీ కుడ్ ఇట్ బి ది ఆపోజిట్ ఆఫ్ దట్? అర్థం చేసుకోవాలి. ఇక్కడ మరి యొక్క ఈ కథ వృత్తాంతాన్ని చూసినట్లయితే, దేవుడు ప్రభు ఎంటర్ అయినప్పుడు, క్రీస్తు తన జీవితంలోనికి ఎంటర్ అయినప్పుడు అన్కంఫర్టబుల్నెస్ అనేటటువంటిది ఆమె జీవితంలో
following. That's what happens to Mary here. దేవుడు ఎంటర్ అయ్యాడు, ప్రభు ఎంటర్ అయ్యాడు. ఆ అన్కంఫర్టబుల్నెస్ అనేటటువంటిది చోటు చేసుకుంది. మనందరి జీవితంలో కూడా ఒకసారి అదే వాస్తవం. ప్రభువుని అంగీకరించినప్పుడు కొన్నిసార్లు అన్కంఫర్టబుల్ సిచ్యుయేషన్స్ మనకి ఎదుర్కొంటాం. ఆ ఇంట్రప్షన్ అనేటటువంటిది ఎదుర్కొంటాం. సాఫీగా సాగిపోతున్న జీవితంలో ఏదో సడన్గా ఇంట్రాక్షన్ వస్తుంది. ఏమిటో మనకు అర్థం కాదు. ముఖ్యంగా ఈమెను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే చాలా ఎవరు చిన్న బిడ్డ, మన మాటలో చెప్పాలంటే 13-14 సంవత్సరాల వయసు, ఎవరికో ఒక పురుషునికి మరి ప్రధానం చేయబడినటువంటి ఆమె గర్భం ధరించడం, అది కూడా ఏదో ఇట్లా డాలస్ మహానగరం లాంటి ప్రాంతంలో కాదు. ఆమె ఎక్కడుంది? ఒక పల్లెలో కోడి కూసినట్టు ఊరంతా వినబడింది. అలాంటి ప్లేస్లో ఆమె జీవిస్తూ ఇలాంటి సిచ్యువేషన్ ఏ విధంగా ఎదుర్కొందో ఒకసారి ఇమాజిన్ చేస్తేనే మతిపోతుంది కదా. షీ హ్యాస్ ద పొటెన్షియల్ టు లూజ్ హర్ ఫ్యూచర్ హస్బెండ్. అంతేకాకుండా క్యాపిటల్ పనిష్మెంట్, ధర్మశాస్త్ర ప్రకారంగా మరి పనిష్మెంట్ తీసుకునేటటువంటి అవకాశం కూడా ఉంది తనకి. కానీ ఆ సిచ్యుయేషన్, దోత ప్రకటించినటువంటి గంభీరమైనటువంటి సిచ్యుయేషన్ అక్కడ కనిపించట్లేదు. నీకు శుభము ఏంటో శుభవచనం ఇందులో ఏం నీకు నువ్వు గర్భం ధరించబోతున్నావు వివాహం చేసుకోకుండానే, అది శుభవచనం అని అంటూ మెరీ క్రిస్మస్ మేరీ అంటే ఇందులో ఏంటి నాకు శుభం ఏంటి అని అనిపిస్తుంది తనకి కదా. ఇట్స్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్, నౌ దిస్ వాట్ యూ హ్యావ్ టు డీల్ అని చెప్పి తన సిచ్యువేషన్లో ఎదురైంది. ఐ థింక్ చాలా సందర్భాల్లో వీ ఫైండ్ అవర్సెల్వ్స్ అటువంటి అన్కంఫర్టబుల్ సిచ్యుయేషన్స్లో ఒక్కొక్కసారి మనం ఈ క్రిస్మస్ సీజన్లో ఉన్నామని అనిపిస్తుంటుంది. ఇదేనా నేను పొందుకున్నది, ఇదేనా నేను రిసీవ్ చేసుకున్నది, వై షుడ్ ఐ ఎంగేజ్ అని అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ద పివోటల్ మూమెంట్ ఫర్ అస్, ద పివోటల్ మూమెంట్ టువర్డ్స్ ద జాయ్ దట్ గాడ్ డిజైర్స్ టు పుట్ ఇంటూ అవర్ లైఫ్స్, అది మనం అర్థం చేసుకోవాలి. అదేంటంటే మరియా ఎంగేజ్ అయింది దూతతో. అయితే ఈ సిచ్యుయేషన్లో మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ ఇంటరప్షన్ తన జీవితంలో చోటు చేసుకున్నటువంటి ఈ ఇంటరప్షన్ చూశారు. నువ్వు ఈ మార్గంలో కాదు మరి అని వెళ్ళాల్సింది, నువ్వు వేరే మార్గం నేను నిర్దేశించాను, ఆ మార్గంలోనే నీకు అసలు జాయ్ ఉంది అని చెప్పి దేవుడు తెలియజేస్తుంది. ఒక్కొక్కసారి ఈ అన్కంఫర్టబుల్ సిచ్యుయేషన్ ఏ విధంగా ఫేస్ చేయాలో మనకు అర్థం కాదు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఎందుకు ఇలాంటి సిచ్యుయేషన్ నాకు రావాలి? మరీ జీవితాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే చక్కగా ఎంగేజ్మెంట్ అయిపోయింది, మరి కొద్ది మాసాలు అయితే బ్రహ్మాండమైనటువంటి జీవితం జీవించబోతుంది. సడన్గా ఒక అన్కంఫర్టబుల్ సిచ్యుయేషన్. ఒకసారి ఊహించినట్లయితే సాఫీగా సాగుతున్నటువంటి మన జీవితంలో ఇటువంటి అన్కంఫర్టబుల్ సిచ్యుయేషన్ని హౌ వీఆర్ గోయింగ్ టు హ్యాండిల్, యూ నీడ్ టు క్వశ్చన్ అవర్సెల్వ్స్. ఎలా మనం దీన్ని హ్యాండిల్ చేస్తాం? సో ఇక్కడ నా రెండవ పాయింట్ నేను చెప్పబోతున్నాను. రెండోది ఏంటంటే యూ నీడ్ టు ఎంబ్రేస్ ద ఇంటరప్షన్. అంతరాయాన్ని మనం ఎంబ్రేస్ చేసుకోవాలి. సో దట్ యూ ఫాలో గాడ్స్ ప్లాన్. అంటే నీ ప్లాన్ని దేవుడు ఫాలో అవడం కాకుండా నువ్వు దేవుడి ప్లాన్ని ఫాలో అవడం అలవాటు చేసుకున్నట్లయితే యూ నీడ్ టు ఎక్స్పెక్ట్ ఫుల్ ఆఫ్ ఇంటరప్షన్స్ ఇన్ యువర్ లైఫ్. అందుకే చాలామంది ఏం చేస్తారంటే, దేవా నేను ఒక ప్లాన్ వేసుకున్నాను, నా ప్లాన్ ప్రకారంగా నువ్వు నాకు సహాయం చేయి, నువ్వు గైడ్ చేయి, ఇదిగో నా ప్లాన్ ఇది అని చెప్పి వేసేసుకుని నువ్వు నా ప్లాన్లోకి రా అంటాం. దేవుడి ప్లాన్లోకి వెళ్ళడానికి మనం ఇష్టపడం. ఎందుకంటే దేవుడి ప్లాన్స్ ఎప్పుడు కూడా కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటాయి, కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. బైబిల్లో కూడా మనం చూసినట్లయితే యు ఆస్క్ మోషేని అడగండి ఎంత అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్ ఎదురైందో దేవుని ప్రణాళికలో తను ఉన్నట్లయితే. గిద్యోని అడగండి, లేకపోతే మరియని అడగండి
ఎంత అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్ వాళ్ళు ఫేస్ చేస్తారో చెప్తారు. అంతేకాదు జనరల్ స్టడీ నేను చేస్తున్నప్పుడు అంటే ఇట్లాంటి ఇంటరప్షన్స్ సహజంగా ఎట్లా ఉంటాయని స్టడీ చేస్తుంటే వర్క్ ప్లేస్లో అప్రాక్సిమేట్లీ ప్రతి 8 నిమిషాలకి ఒక ఇంటరప్షన్ అనేది వస్తుందంట. వర్క్ ప్లేస్ ప్రతి 8 నిమిషాలకి. మళ్ళీ ఆ ఇంటరప్షన్ దాదాపు 5 నిమిషాల వరకు ఉంటుందంట. అంటే ప్రతి 8 నిమిషాలకు వచ్చే ఇంటరప్షన్ దాదాపు 5 నిమిషాలు కొనసాగుతూ ఉంటుంది. ఇలాంటివి ఇలా మ్యాథ్ చేసి చూస్తే దాదాపుగా 50 నుంచి 60 ఇంటరప్షన్స్ ఒక రోజులో మనం ఎదుర్కొంటూ ఉంటాం. అంటే సుమారుగా 8 గంటల పనిలో 4 గంటల ఇంటరప్షన్స్తోనే మనం గడుపుతూ ఉంటాం. అంటే చూడండి, ఇంటరప్షన్ ఆఫ్టర్ ఇంటరప్షన్, ఇంటరప్షన్ ఆఫ్టర్ ఇంటరప్షన్. ఇట్స్ ద పీపుల్ హూ కెన్ లర్న్. ఇది జ్ఞాపకం చేసుకోండి. ఇట్ ఈస్ ద పీపుల్ హూ కెన్ లర్న్ హౌ టు హార్నెస్ ఇంటరప్షన్ దట్ రియల్లీ ఫైండ్ సక్సెస్ ఇన్ లైఫ్. ఆ ఇంటరప్షన్ని మనం ఎంప్లాయ్ చేసుకోకపోతే జీవితంలో సక్సెస్ అనేది మనం సాధించడం కష్టం అవుతుంది. ఎందుకంటే ఇంటరప్షన్స్ అనేది సహజంగా వస్తూ ఉంటాయి. యూ హ్యావ్ టు ఎంబ్రేస్ దెమ్, యూ హ్యావ్ టు ఎంప్లాయ్. అప్పుడే సక్సెస్ని చూస్తాం. ఒక ఆథర్ విలియం ఆర్థర్ వార్డ్ అనేటటువంటి ఆయన ఏమంటాడంటే ఇంటరప్షన్స్ గురించి, ఇంటరప్షన్స్ క్యాన్ బి వ్యూడ్ యాజ్ సోర్సెస్ ఆఫ్ ఇరిటేషన్ ఆర్ ఆపర్చునిటీస్ ఫర్ సర్వీస్, moments lost or experiences gained, time wasted or horizons widened. They can annoy us or enrich us, get under our skin or get us a shot in the arm. సో అంటే అయితే నువ్వు వాటిని పాజిటివ్గా తీసుకోవచ్చు, లేదా ఇబ్బందికరంగా కూడా ఇంటరప్షన్స్ని తీసుకోవచ్చు. హౌ యు ఆర్ లుకింగ్ ఎట్ ద ఇంటరప్షన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. దాన్ని ఏ విధంగా నువ్వు ఎంబ్రేస్ చేసుకుంటున్నావు అనేది చాలా ప్రముఖమైన విషయం. ప్రియమిత్రులారా, చాలామందికి వాట్ మోస్ట్ పీపుల్ సీ యాజ్ ఇంటరప్షన్స్, గాడ్ సీస్ యాజ్ ఇంటర్వెన్షన్. మనకేమో ఇంటరప్షన్ అనిపిస్తుంది, కానీ దేవుడేమో నేను వాళ్ళ జీవితంలో జోక్యం చేసుకుంటున్నాను అంటాడు. అంటే దైనందిన జీవితం అంటే అంతా సాఫీగా జరుగుతుంది, పైలా పచ్చేసిలో అంతా 3 పూలు 6 కాయలాగా జరిగిపోతుంది అనుకున్నటువంటి జీవితం సడన్గా దేవుడు ఇన్వైట్ చేసి నో ఈ మార్గం కాదు, నువ్వు ఈ మార్గంలోకి వెళ్ళాలి, ఎందుకంటే దిస్ ఈజ్ ద రైట్ పాత్ ఫర్ యువర్ లైఫ్, దిస్ ఈజ్ వాట్ ఐ అంటే నేను నిర్ణయించినటువంటి మార్గం ఇది అని చెప్పి ఒకసారి డైవర్ట్ చేస్తాడు దేవుడు. అటువంటి సమయంలో హౌ వీఆర్ రెస్పాండింగ్, అది చాలా ప్రాముఖ్యమైన విషయం. మరి క్రిస్మస్ స్టోరీని మనం గమనించినట్లయితే ఇట్ ఈస్ బిల్డ్ ఆన్ ఇంటరప్షన్స్. ఈ స్టోరీ అంతా కూడా బిల్డ్ ఆన్ ఇంటరప్షన్స్. ఎక్కడ నోటీస్ చేశారా? మరియ జీవితాన్ని మనం గమనించినట్లయితే షీ వాజ్ ఇంటరప్టెడ్ విత్ చైల్డ్. మరి ఇన్ కీపర్ని అబ్జర్వ్ చేసినట్లయితే హీ వాజ్ ఇంటరప్టెడ్. వైజ్ మెన్ అబ్జర్వ్ చేసినట్లయితే జ్ఞానులు వారు కూడా నక్షత్రం ద్వారా ఇంటరప్ట్ చేయబడ్డారు. హేరోదుని అబ్జర్వ్ చేసినట్లయితే హేరోదు ఈ చిన్న పిల్లల ద్వారా ఇంటరప్ట్ చేయబడ్డాడు. అంటే ఇంటరప్షన్ ఆఫ్టర్ ఇంటరప్షన్, ఇంటరప్షన్ ఆఫ్టర్ ఇంటరప్షన్, అంతరాయం ఎక్కడో అడుగడుగున అంతరాయాలు. ఈచ్ పర్సన్ హ్యాస్ ఎ రెస్పాన్స్ టు దట్ ఇంటరప్షన్ దట్ అలౌస్ దెమ్ టు బికమ్ ఎ పార్ట్ ఆఫ్ గాడ్స్ స్టోరీ. ఆమేన్. ఇంటరప్షన్ అనేది చూస్తాం. Question for you today. What interruptions do you need to pay attention to this Christmas? ఏ అంతరాయాలని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి? యూ నీడ్ టు పే అటెన్షన్. ఎందుకంటే మనందరం కూడా ఏదో సందర్భంలో ఇంటరప్షన్స్ ఎదుర్కొంటూనే ఉంటాం. కొంతమంది వారి పేరెంట్స్కి ఇంటరప్షన్, అంటే కొంతమంది చాలా ఎక్కువ ఇంటరప్షన్ పేరెంట్స్కి, కొంతమంది వారి టీచర్కి ఇంటరప్షన్, కొంతమంది వారి మెంటర్స్కి ఇంటరప్షన్, కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్కి ఇంటరప్షన్. అయితే
వెనక్కి తిరిగి చూసుకుంటే వారిని అప్రిషియేట్ చేసే వారంగా ఉండాలి. ఎందుకంటే ఎంత ఇంటరప్షన్స్ మన ద్వారా వారికి కలిగినప్పటికీ వారు బేర్ చేసి మనల్ని ఈ స్థాయికి తీసుకొచ్చారు. మన జీవితంలో మరి కొంతమంది టీచర్స్ వారికి అంతరాయం కలుగజేసినప్పటికీ ఓర్పుతో పాఠాలు నేర్పించి ఈ స్థాయికి మనం నడిపించారు. మరి పాస్టర్స్ ఓర్పుతో వారి సమయాన్ని మనకు కేటాయించి మనల్ని స్పిరిచువల్గా మెంటర్ చేస్తూ ఉన్నారు. అలాగే మరి ఫ్రెండ్స్, మన జీవితంలో మనకు ఎదురయ్యేటటువంటి మిత్రులు, వాళ్ళకి మనం అంతరాయం కలుగజేసినప్పటికీ ఆయా సందర్భాల్లో వారు మనతో ఉండి అన్ని విషయాల్లో మన ఇంటరప్షన్స్ని వాళ్ళు బేర్ చేసి ఈ స్థాయిలో మనం ఉండడానికి వాళ్ళు కూడా ఎంతో కొంత దోహదపడినటువంటి వారే. అవునా? సో వీ నీడ్ టు బి గ్రేట్ఫుల్ ఫర్ ద పీపుల్ ఇన్ యువర్ లైఫ్ అండ్ వీ నీడ్ టు ఎంబ్రేస్ ద ఇంటరప్షన్ దట్ వీ హ్యావ్. ప్రియమిత్రులారా, మరొకసారి ఇదే ప్రశ్న అడుగుతున్నాను. వాట్ ఇంటరప్షన్స్ డూ యూ నీడ్ టు పే అటెన్షన్ అట్ దిస్ క్రిస్మస్ సీజన్? ఎటువంటి ఇంటరప్షన్ మరి యూ నీడ్ టు పే అటెన్షన్? ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎప్పుడు కూడా గ్రేటెస్ట్ క్రిస్మస్ గిఫ్ట్ అనేది క్రిస్మస్ పేపర్లో ఉండదు. క్రిస్మస్ పేపర్లో ర్యాప్ చేసి అందంగా చక్కగా కనిపించదు. దే ఆర్ ర్యాప్ ఇన్ రిలేషన్షిప్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. సో when the angel first addressed Mary, మొదటిసారిగా మరీ దగ్గరికి వచ్చినప్పుడు ఆమె ఏంజల్ రీఅష్యూర్ చేస్తుంది అనమాట. హి సేస్, డు నాట్ బి అఫ్రైడ్, భయపడకు మరియా. ఎందుకంటే గమనించండి, ఇంటరప్షన్ వచ్చినప్పుడు, అంతరాయాలు వచ్చినప్పుడు మొట్టమొదటిగా కలిగేది ఏంటంటే మనకి భయం. అయితే భయము లేకపోతే మొదట భయపడినప్పుడు గమనించండి, న్యాచురల్ రెస్పాన్స్ ఎట్లా ఉంటుందంటే భయం వచ్చినప్పుడు అయితే పరిగెడతాం, లేకపోతే ఫైట్ చేస్తాం. వి ఫైట్ ఆర్ ఫ్లైట్ అండ్ ఫియర్ వెన్ వి ఫేస్ ద ఫియర్ కదా. అయితే మరి ఏం చేసిందంటే ఆమె షీ పేడ్ అటెన్షన్ వాట్ గాడ్ ఈస్ గోయింగ్ టు సే. బిహోల్డ్, ఇదిగో అని చెప్పి అన్నారు అనుకోండి. అంటే ఇదిగో అంటున్నారు ఏంటని చెప్పి మన రెండు చెవులు ఆ మాటకి మనం ఇవ్వాలన్నమాట. సో బిహోల్డ్ అంటే దాని అర్థం ఏంటంటే, నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పబోతున్నాను, యూ నీడ్ టు పే అటెన్షన్, యూ నీడ్ టు హియర్ దిస్ అని చెప్పి దేవదూత అక్కడ తెలియజేస్తుంది. అంటే మరీ ఏం చేసిందంటే కంప్లీట్గా షీ వాస్ keen to hear what God is going to instruct her. So part of my prayer for this message is ఈ బిహోల్డ్ మూమెంట్ ఉంది చూసారా, దాన్ని మనం అడాప్ట్ చేసుకోవాలి. దేవుడు మనతో ఏం చెప్పనే అన్నాడు అనేటటువంటి ఎప్పుడు కూడా ఒక చెవిగా రెండు చెవులతో మనం ఆలకించాలి. ఈరోజు ఏం చెప్తున్నాడు, ఏం చెప్పబోతున్నాడు, నాతో ఏం మాట్లాడబోతున్నాడు. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం మర్చిపోయి, అంటే దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు అనేటటువంటి విషయాన్ని పక్కన పెట్టేసి మనకున్నటువంటి స్కెడ్యూల్స్, ఎస్పెషల్గా క్రిస్మస్ సీజన్నే తీసుకున్నాం అనుకోండి, ఈ క్రిస్మస్ సీజన్లో ఉన్నటువంటి ప్రోగ్రామ్స్లో నిమగ్నం అయిపోయి అసలు క్రీస్తుని పక్కన పెట్టేసి, ప్రభు నువ్వు వాగు, నీ బర్త్డే నేను సెలబ్రేట్ చేసుకుని నువ్వు అటువంటి కాసేపు నువ్వు మా దగ్గర రావద్దు అని చెప్పి ఈ బిజీలో ఉండిపోయేటటువంటి ప్రమాదం ఉందా లేదా? అసలు మీ పనులు మీరు అక్కడ కూర్చొని, ఆ రూమ్లో కూర్చొని మీకేది నేను చూసుకుంటా అన్నట్టు, అంటే ఆయన ఇన్వాల్వ్ చేయకోకుండా, ఆయన మాట వినుకోకుండా ఈ బిజీలో పడిపోయేటువంటి ప్రమాదం ఉంది. సో ప్రియమిత్రులారా, మరి ఏం చేసిందంటే షీ ఎంబ్రేస్డ్ ద ఇంటరప్షన్, అంతరాయాన్ని ఆమె తీసుకుంది. అయితే అంత మాత్రమే కాదు, మరొకటి ఆమె చేసిందంటే షీ యాక్సెప్ట్స్ ద ఇన్వేషన్ ఆఫ్ హర్ స్పేస్. మూడవ పాయింట్, యాక్సెప్ట్ ద ఇన్వేషన్ ఆఫ్ యువర్ స్పేస్. దేవుడు నీ జీవితంలో జోక్యం చేసుకోవాలనుకుంటున్నప్పుడు నీవు దానికి అనుమతినివ్వాలి.
ఎందుకంటే అనుమతి లేకుండా దేవుడు ఎప్పుడు కూడా చొరబడి నీలో జోక్యం చేసుకోడు, గుర్తుపెట్టుకోండి, చేసుకోడు. బట్ హీ నీడ్స్ యువర్ పర్మిషన్. మరి దగ్గరికి మరి ఇక్కడ గమనించినట్లయితే మరి దగ్గరికి దేవుని దూత వచ్చి పర్మిషన్ అడుగుతున్నాడు. దేవుని దూత ఏం చేస్తున్నాడు? పర్మిషన్ అడుగుతున్నాడు. అప్పుడు మరి ఏం చేస్తుందంటే యాక్సెప్ట్ చేసింది. సో వి నీడ్ టు, అంటే దేవుడు మనల్ని ఇన్వెస్ట్ చేసినప్పుడు మన స్పేస్ని ఇన్వెస్ట్ చేసినప్పుడు మనం అనుమతించేటటువంటి వరంగా లేకపోతే వి మిస్ సో మచ్. ఒకవేళ మరీ కనుక అనుమతించకపోతే అంత ఉన్నతమైనటువంటి ఆధిక్యత మరి ఈ రోజున మరీ గురించి ప్రపంచం అంతా కూడా మాట్లాడుకోవడానికి గల హేతు ఏంటి అని ఆ రోజున విధేయత చూపి తగ్గించుకొని దేవుని యొక్క మాటకు మరి లెట్ ఇట్ బి యోర్స్, అంటే నీవు అన్నట్లు జరుగునుగాక అని చెప్పి చెప్తాము. ప్రియమిత్రులారా, మరి అర్థం చేసుకుంది, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రణాళికను అర్థం చేసుకుంది. చూడండి, మన జీవితం పట్ల దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళికను ఎప్పుడైతే మనం అర్థం చేసుకోగలుగుతామో అప్పుడే మనం ఎటువంటి హార్డ్ సిచ్యువేషన్లోనైనా ప్రయాణం చేయడానికి మనం ఇష్టపడతాం. ఒకవేళ దేవుని ప్రణాళికను మనం అర్థం చేసుకోలేదనుకోండి, కష్టాలు వచ్చినప్పుడు కాడి కింద పడేసేస్తాం. కానీ దేవుని ప్రణాళికను అర్థం చేసుకుంటే ఎంత కష్టమైనా, అది భారమైనా సరే ముందుకు తీసుకెళ్ళడానికి మనం ప్రయాసపడతాం. హల్లెలూయా. సో ఫర్ us it was an opportunity to come before the Lord and ask God for His strength and for His revelation in our own hearts. మరి జీవితంలో మనం గమనించినట్లయితే ఆమె ఏం చేసిందంటే కాడి కింద పడేలా ఆ కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు మోకరించి ప్రార్థన చేసింది. షీ టర్న్స్ కాన్ఫ్లిక్ట్ ఇంటూ ప్రేయర్. నువ్వు ఎదుర్కొనేటటువంటి ఆ కాన్ఫ్లిక్ట్ ఒకవేళ ఏదైనా ఉన్నట్లయితే నువ్వు దాన్ని ఏ విధంగా టర్న్ చేస్తున్నావు? మరింత క్లిష్టమైనటువంటి రీతిలోనికి దాన్ని నెట్టేస్తున్నావా, లేక ఎటువంటి రెస్పాన్స్ ఇస్తున్నావు? ఈమెను చూస్తే చాలా ఎంబారసింగ్ సిచ్యువేషన్ ఇది మనం అర్థం చేసుకున్నట్లయితే కదా. ఒక పక్కన డివోర్స్ ఫేస్ చేయాలి, ఒక పక్కన ఈ గర్భం ధరించినటువంటి, అంటే వివాహం కాకుండా గర్భం ధరించిందంటే ఐసోలేట్ అయిపోవాలి, మరో పక్కన క్యాపిటల్ పనిష్మెంట్కి రెడీ అవ్వాలి. ఇవన్నీ ఈ సిచ్యువేషన్స్ని తను ఎదుర్కొన్నటువంటి విధానం ఏంటంటే షీ టర్న్ దట్ కాన్ఫ్లిక్ట్ ఇంటూ ప్రేయర్. ప్రార్థన చేసి 38వ వచనం చూస్తే, ఇదిగో ప్రభు దాసురాలు, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అంటుంది. షీ యూజెస్ దిస్ సిచ్యుయేషన్ యాజ్ ఎ stimulation to come and to pray before God. Hallelujah. You need to accept the will of God in your life, even though it is uncomfortable. కారణం ఏంటంటే దేవుడు ఒక అద్భుతమైన ప్రణాళిక కలిగి ఉన్నప్పుడే నీ జీవితంలో ఆ చోటును కోరుకుంటాడు. ఇక్కడ గమనించినట్లయితే ఇంతకుముందు ఒక ప్రశ్న వేశాను, ఏంటది ఎవరికి గుర్తుందా? వాట్ ఇంటరప్షన్స్ డూ యూ నీడ్ టు పే అటెన్షన్ టు ఇన్ దిస్ క్రిస్మస్ సీజన్? రెండవ ప్రశ్న ఏంటంటే, వాట్ ఇంటరప్షన్స్ డూ యూ నీడ్ టు ప్రే అటెన్షన్ టు దిస్ సీజన్? పే అటెన్షన్ అండ్ ప్రే అటెన్షన్. ఓకే, ఇన్ అదర్ వర్డ్స్, ఒక్కొక్కసారి మన హోప్ని కోల్పోయినప్పుడు డిప్రెషన్లోనికి వెళ్ళే బదులు దేవుని యొక్క ఆ క్రీస్తు యొక్క ఐడెంటిటీ మన జీవితంలో ఏ విధంగా ఎగ్జిస్టెన్స్ అయ్యేటట్లుగా చూసుకోవాలో జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడన్నా అంటే ఏదైనా విషయంలో స్ట్రగుల్ అవుతున్నప్పుడు దేవుని యొక్క వాగ్దానాలను మనం ఏ విధంగా మన జీవితంలో స్వతంత్రించుకోవాలో మనం అలవర్చుకోవాలి. అప్పుడే మనం దేవుని సన్నిధిలో దేవుని యొక్క ప్రణాళికను మనం ఎంబ్రేస్ చేసుకోగలుగుతాం. దేవుడు ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడుగా ఉంటానని వాగ్దానం చేసినటువంటి దేవుడు, మనతో ఎల్లప్పుడూ
క్లోజ్గా ఒక మిత్రుల్లాగా ఉంటానని చెప్పి వాగ్దానం చేసినటువంటి దేవుడు మనం విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు అని ఎప్పుడైతే మనం జ్ఞాపకం చేసుకుంటామో ఈ కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు కృంగిపోము. ప్రియమిల్లారా, ఎటువంటి ఇంట్రప్షన్స్ని విషయంలో నువ్వు ప్రే చేయాలనుకుంటున్నావు? A poor and simple young lady became the mediator between heaven and earth. పరలోకానికి భూమికి మధ్య వారధిలాగా ఒక యవ్వనస్తురాలైనటువంటి మరియను దేవుడు ఎంచుకున్నాడు. హల్లెలూయా. చూడండి, ఆమె ఎంచుకోవడం మాత్రమే కాకుండా ఆయనే స్వయముగా జోక్యం చేసుకొని పరిశుద్ధాత్ముని ద్వారా ఆమె గర్భం ధరించేటట్లుగా, అంటే చూడండి ఇక్కడ ఇంతకుముందు నేను ప్రస్తావించినట్లుగా దేవుని యొక్క, అంటే మానవుని యొక్క ప్రమేయం లేకోకుండా దేవుని ప్రమేయం ద్వారా జరిగినప్పటికీ మానవుని యొక్క అనుమతిని ఇక్కడ దేవుడు తీసుకుంటున్నట్లు మనం గమనించాలి. మీరు అబ్జర్వ్ చేశారు అది? అంటే మానవుని ప్రమేయం లేదు ఈ మిరకల్లో, కానీ మానవుని యొక్క అనుమతిని దేవుడు కోరుకుంటున్నాడు. సో ఒక్కొక్కసారి నీ ప్రమేయం లేకోకుండా దేవుడు ఇన్వైట్ చేసి కొన్ని విషయాలు చేయాలనుకుంటాడు, కానీ హీ వాంట్స్ యువర్ పర్మిషన్. దేవుడు అందుకే ఎప్పుడు కూడా చొరబడి నువ్వు పక్క తప్పు నేను చేసేస్తానని చెప్పి అట్లా చేయడు. యూ హ్యావ్ టు గివ్ పర్మిషన్ టు గాడ్ టు డూ దట్. యూ హ్యావ్ టు రెస్పాండ్. ప్రీతమిల్లారా, మార్టిన్ లూథర్ ఏమంటే 3 మిరకిల్స్ ఈ క్రిస్మస్ స్టోరీలో వస్తాయి. 1, దేవుడు మానవుడిగా అవతరించడం. 2, కన్య గర్భం ధరించడం. 3, మరియ ఆ విషయం నమ్మడం. మరియ ఆ విషయం నమ్మడం అనేటటువంటిది అది అసలు ఇంక్రెడిబుల్ మిరకిల్ అంటాడు మార్టిన్ లూథర్. నా ప్రార్థన ఈరోజు ఏంటంటే ఈ క్రిస్మస్ సీజన్లో that you will believe in God and His orchestration, that you will believe that every problem is an opportunity, that you will believe that every interruption is an intervention, that you will believe that every conflict is an opportunity to turn into a prayer, believe that every invasion of space is an excavation of our capacity to love Him. Amen. సెయింట్ ఐరేనియస్ అనేటటువంటి ఆయన ఏమంటాడంటే, when Christ does not assume something, He does not redeem something. When Christ does not assume something, He does not redeem something. మరో మాటలో చెప్పాలంటే, మనము క్రీస్తుకి ఆ ఇంట్రప్షన్కి అనుమతించినప్పుడే, ఆయన ఇన్వైట్ చేయడానికి, మనల్ని పూర్తిగా ఆక్యుపై చేయడానికి మనం అనుమతించినప్పుడే He redeems for His purposes అంటారు. నిన్న ఒక మాట నేను ప్రస్తావించాను. దేవుడు క్రియేషన్ చేయడానికి ఆయన మాట్లాడితే చాలు, కానీ విమోచించడానికి ఆయన రక్తం చిందించాలి. God to create, He has to speak, but in order to redeem, He has to bleed. అందుకే ఆయన ఈ లోకంలోనికి అవతరించి, ఇంకా అక్కడి నుంచి మాట్లాడవచ్చు, రిడీమ్ అని ఒక మాట అయితే అయిపోద్ది అక్కడ, కానీ అట్లా చేయాలి. బికాజ్ హీ బికేమ్ హిమ్సెల్ఫ్ వన్ అమంగ్ us. కానీ ఏంటంటే నేను నన్ను విమోచించడానికి. సో ప్రియదేవులారా, దేవుడు ఇన్వైట్ చేసినప్పుడు, దేవుడు ఇంటరప్ట్ చేసినప్పుడు, మరి ఆయన తన పర్పస్ని మన జీవితంలో ఫుల్ఫిల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అనేటటువంటి ఆలోచన కలిగినటువంటి వారమే దేవునికి అనుమతినిద్దాం. దేవుని పూర్తిగా లోబడి మరియ చెప్పినట్లుగా, నైనా నీ దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనేటట్లుగా కంప్లీట్గా ఆ విధేయతను, ఆ తగ్గింపును, ఆ దీన మనస్సు కలిగినటువంటి వారిని దేవుని సన్నిధిలో మనం ముందుకు కొనసాగుతూ, దేవుడు నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు మరి తయారు చేసినటువంటి ఆ ప్రణాళిక ఈ క్రిస్మస్ సీజన్లో నెరవేరాలని నా ప్రార్థన. దేవుడి మాటలు దీవించుగాక.
ప్రార్థించుకున్నాం. ప్రార్థించండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. దేవునికి స్తోత్రం నాయన. ఒకసారి అందరం దేవుని స్తుతిద్దాం. దేవుని యొక్క మరి మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఒక ఆధిక్యత మనకు ఇచ్చాడు అంటే దాంట్లో ఏముంది? పెయిన్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది, నొప్పి ఉంటుంది. ఆధిక్యత మనం నొప్పిస్తుంది ఒక్కొక్కసారి. మనం జ్ఞాపకం చేసుకోవట్లేదు. అలాగే ఒక్కొక్కసారి దేవుడు కొన్ని ఇంట్రప్షన్స్ మన జీవితంలో తీసుకొచ్చినప్పుడు లెట్ us embrace them. Instead of avoid the interruptions. లేదు ఇప్పుడు నేను కాదు ఇంకొకరిని చూసుకో అనడం కాదు. మరి ఇక్కడ అవకాశం ఉంది కానీ అట్లా అనలేదు. లెట్ ఇట్ బి, అంటే నీ చిత్తం నెరవేర్చబడిందా కాదు. అలాగే మరి యాక్సెప్ట్ ద ఇన్వేషన్ ఆఫ్ యువర్ స్పేస్. బిడ్డ, మరియను ఇన్వైట్ చేసినంత గొప్పగా ఈ లోకంలో దేవుడు ఎవరిని ఇన్వైట్ చేయడం నేను అనుకుంటున్నాను. కారణం ఏంటంటే దేవుడు ఆమె శరీరాన్ని ఇన్వైట్ చేశాడు, పూర్తిగా ఆక్యుపై చేసుకోవాలి. అంతకంటే ఎక్కువ ఇన్వేషన్ అనేటటువంటిది ఎవరి జీవితాల్లో జరగదు. ఒకవేళ ఏదైనా జరిగినా దానికంటే తక్కువే ఉంటుంది. సో అటువంటి ఇన్వేషన్ ఇచ్చినప్పుడు లెట్ us give the space to God, for him to work through his purposes in our lives. Hallelujah. కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు వెళ్ళిపోయేటటువంటి వారిగా కాకుండా కాన్ఫ్లిక్ట్ని ప్రార్థనగా నడుస్తాం. దేవుని సన్నిధిలో దేవుడి చిత్తానికి ఆ కాన్ఫ్లిక్ట్ని అప్పగిద్దాం. కాడి కింద పడేసేటటువంటి వారిగా ఉండద్దు. దేవుడు ఎవరినో ఏ కాన్ఫ్లిక్ట్ ద్వారా, ఏ ఇంట్రప్షన్ ద్వారా దేవుడు ఏ విధమైనటువంటి ఆశీర్వాదాన్ని నీ జీవితం, నీ కుటుంబంలో తీసుకురావాలనుకుంటున్నాడో we never know. That time turn towards God and pray. Embrace the interruption. Accept the invasion of your space. దయచేసి మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రేమల ప్రభు, నీ పరిశుద్ధ నామమునకై స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. సాధారణమైనటువంటి ఒక యవ్వనస్తురాలి జీవితంలో నువ్వు కలుగు చేసినటువంటి అంతరాయాలు, నువ్వు ఇన్వైట్ చేసినటువంటి స్పేస్, ఆమె స్పందించినటువంటి తీరు, ఆమెను నడిపించినటువంటి ఆ పెయిన్ఫుల్ ప్రాసెస్, వీటన్నిటిని ఒకసారి నేను జ్ఞాపకం చేసుకొని మరి మా జీవితాల్లో నీకు అన్వయించుకోవడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప సమయం కలిగి స్తోత్రాలు. అయినా కేవలం మేము నేర్చుకోవటం మాత్రమే కాకుండా, ధ్యానం చేయడం మాత్రమే కాకుండా, దాని ఇందులో నుంచి కొన్ని పాఠాలు మేము నేర్చుకొని ఆ విధంగా మా జీవితాన్ని మరి ఏ విధంగా స్పందించిందో ఆయా పరిస్థితుల్లో అటువంటి స్పందన, తగ్గింపు, ప్రార్థన, కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు, ఇంట్రప్షన్ వచ్చినప్పుడు నీకు అనుమతి ఇవ్వడం, మా స్పేస్ని ఆక్యుపై చేసినప్పుడు భయపడి ఆందోళన చెంది పరిగెత్తే వాళ్ళగా కాకుండా మీరు పూర్తిగా స్వాధీనపరచుకోవాలి, అలవర్చుకోవడానికి మాకు సహాయం దయచి. ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డని, వీక్షిస్తున్న ప్రతి బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించండి. ఏ విషయంలో నీవు వారిని నా తండ్రి ఇంటరప్ట్ చేస్తున్నావో ఆ విషయాలు వారు గ్రహించి ఇది దేవుని చిత్తమైనటువంటి ఇంటరప్షన్ అనేటటువంటి గ్రహింపుకు వచ్చినటువంటి వారై దానికి లోపడి ఆ మార్గంలో పయనించడానికి సహాయం దయచేయండి. ఈ క్రిస్మస్ సీజన్లో నువ్వు పరిచినటువంటి ఆ దీవెన ఆశీర్వాదం నిండుగా విడిగా సమృద్ధిగా ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం పొందుకోవడానికి నీవే కృప చూపి మహిమ మేమాగా ప్రభావం మీకే చేస్తాం. మా ప్రభువును ప్రేరేషకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్ఠంగా ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.